హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఫస్ట్ మీరు ఈ రూమ్‌నంతా ఒక లుక్ ఏసేయండి. మీకేమనిపిస్తుంది ఈ రూమ్‌ని చూస్తే? అస్సలు నీట్‌గా లేదు కదా! చాలా గందరగోళంగా అనిపిస్తుంది కదా! నాకు కూడా అలాగే అనిపించిందండి. సో, అందుకే ఈ రూమ్‌ని నీట్‌గా సర్దాలని ఫిక్స్ అయిపోయాను. నేను ఈ రూమ్‌ని ఎలా సర్దాను, అది కూడా అక్కడున్న వాటితోనే మళ్ళీ నీట్‌గా ఎలా సర్దాను అని తెలుసుకోవాలనుకుంటే, మీరు వీడియో మొత్తం కూడా ఫుల్‌గా చూసేయండి. అలాగే ఈ రూమ్‌ని నీట్‌గా సర్దుతూ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అదేనండి నాకున్న అలవాట్లే మీలో ఎవరికైనా ఉన్నాయా అని మాట్లాడుకుందాం. ఓకేనా? మీకేం అలవాట్లున్నాయో మాకేం తెలుసమ్మా అని అనుకోవచ్చు మీరు. అదేనండి చెప్తాను. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎలాగ అనిపిస్తుందా? మీరు ఇలాగే చేస్తారా? అని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మీరు మన వీడియోస్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఇంకా ఇలాంటి మంచి విషయాలు ఎన్నో మనకి షేర్ చేసుకోవడానికి అవుతుంది. సో, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో, నా మైండ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్ అక్కడ నీట్‌గా లేదు అని నాకు అనిపించిందంటే, వెంటనే నాకు ఆ ప్లేస్ క్లీన్ చేసేయాలండి. లేకపోతే నాకు మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. నేను వేరే పని చేస్తున్నాను. ఒకవేళ వంట చేస్తున్నాననుకోండి, వంట చేస్తున్నా సరే నా మైండ్ అంతా కూడా అక్కడ నీట్‌గా లేని ప్లేస్ మీద ఉంటుంది. సో, నేను అది ఏ టైం అయినా ఏ డే అయినా సరే అక్కడ ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. లేకపోతే నా మైండ్ యాక్టివ్‌గా ఉండదనమాట. సో, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? దాన్ని ఓసీడీ ప్రాబ్లమ్ అంటారో, లేకపోతే నీట్‌నెస్ అంటారో నాకు తెలీదు. సో, నాకైతే అలాగే ఉంటుందండి. సో, మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే మాక్సిమం ఇంట్లో ఉండే ప్రతి హౌస్ వైఫ్‌కి ఇలాగే అనిపిస్తుంది. సో, మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకొకటేంటంటే, మనం ఇల్లంతా నీట్‌గా సర్దేస్తాం కదా! నీట్‌గా సర్దిన తర్వాత ఇంట్లో ఎవరైనా సరే అక్కడ సర్దిన దగ్గర వస్తువు తీసి మళ్ళీ తిరిగి అక్కడ పెట్టకపోతే ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా విపరీతమైన కోపమొస్తుందండి. సో, ఎందుకంటే మనం ఆ రూమ్‌ని అక్కడ ఆ ప్లేస్‌ని సర్దడానికి మన టైంని, మన ఎనర్జీని అంతా ఇన్వెస్ట్ చేస్తాం. అదంతా చాలా ఓపికగా చేస్తాం. అంటే ఎందుకంటే మనం ఉండే ప్లేస్ నీట్‌గా ఉండాలి అనే ఒక ఆలోచనతో చాలా ఓపికగా చేస్తాం. కానీ మనం అంత కష్టపడి అంత చేసినప్పుడు ఒక వస్తువు తీసి మళ్ళీ అక్కడ పెట్టకపోతే ఎలా అనిపిస్తుంది? సో, వీడియో ఎండింగ్‌లో ఒకటి చెప్తాను. సో, నాకదే జరిగింది. ఎందుకంటే నాకు ఏది అవ్వకూడదనుకుంటే అదే జరుగుతుంది. సో, అది వీడియో ఎండింగ్‌లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను సర్దుతున్న రూమ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లనమాట. సో, నేను అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి 1 మంత్ అలా అయిపోతుంది. ఒకే ఊరు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల అమ్మ వాళ్ళ ఇంటికైతే రాలేదు నేను. 1 మంత్ అయిపోతుంది. సో, నేను 1 మంత్ రాకపోవడం వల్లో, లేకపోతే ఎందువల్లో తెలీదు. నాకస్సల ఈ రూమే కాదు, ఏ రూము కూడా నాకు మంచిగా అనిపించట్లేదు. సో, ఫస్ట్ నేను ఈ రూమ్‌తో స్టార్ట్ చేశాను. సో, మ్యారేజ్ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పని చేయడం ఏంటి, వాళ్ళ ఇల్లు సర్దడం ఏంటి, వాళ్ళ ఇల్లు చూడడం ఏంటి, ఇలాంటి మాటలు మీలో ఎవరికైనా మైండ్‌లో ఉంటే ఫస్ట్ అవి తీసేయండి. సో, నేను ఒక ఆడపిల్లగా ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి తర్వాత మా ఇల్లు అనుకున్న ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు అంటారు కదా! సో, బయట వాళ్ళు అంటారు. మనం కూడా అనవలసొస్తుంది. కానీ ప్రతి ఆడపిల్లకి అంటే నాకైతే ఉంటుంది. సో, అది కూడా అమ్మ వాళ్ళ ఇల్లు కాకుండా మా ఇల్లే అని అనిపిస్తుంది. కానీ మీ అమ్మ వాళ్ళ ఇల్లా అంటే అంటే అవును అని సమాధానం చెప్తాం. కానీ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. అది కూడా మా ఇల్లే కదా! మా అని ఎందుకు చెప్పలేకపోతున్నాను ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో, ఇది మీలో ఎవరికైనా ఉంటే మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది నా ఫీలింగ్ అనమాట. ఈ విండో ప్లేస్ ఉంది కదా! ఈ విండో ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచి మనకి బయట తోట కనిపిస్తుంది. అక్కడి నుంచి మంచిగా గాలి, చల్లటి గాలి వస్తుంది. అలాగే ఒక రోడ్ పాయింట్ కూడాను. సో, కాకపోతే అక్కడ కూడా నేను ఫుల్‌గా వస్తువులు పెట్టేసాను. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అక్కడ గోడకి కాళ్ళు తన్నిపెట్టి కూర్చోవడం వల్ల మచ్చలొచ్చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మాకున్న వేరే రూమ్‌లో చిన్న షాప్ అయితే ఉంది. సో, అందుకే ఏ వస్తువైనా సరే ఈ రూమ్‌లోనే అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను. సో, అక్కడ నేనేం పెట్టానంటే
పల్లెటూరులో ఎలా ఉంటుందంటే మినపప్పు, పెసలు పండుతాయి కదండీ! అందరూ పండించుకొనే కదా తింటారు. సో, సంవత్సరం అంతా కూడా ఆహ్, ఎంత క్వాంటిటీ పడుతుందో అంటే ఒక కొంచెం, 2 కొంచాలు అలా క్వాంటిటీ పడుతుంది కదా! అవి కొనేసుకొని మంచిగా ఎండబెట్టేసుకొని మిల్లి పట్టించేసుకుంటారు బద్దల్లాగా. సో, పొట్టు మినపప్పు అంటారు కదా! అలా పట్టించేసుకుంటారు. సంవత్సరం అంతా కూడా టిఫిన్స్ కంటే ఇడ్లీకి, దోసలకి అవే యూజ్ చేస్తాము. సో, పల్లెటూరులో టిఫిన్స్ కూడా రోజు వేసుకోరు కదా అండి! తెలిసిన విషయమే. మార్నింగ్ టైమ్ చలిదన్నాలయితే తింటాము. సో, ఆ కిటికీ అంతా మినుములు, పెసలు, మా చెల్లి బుక్స్ ఇవన్నీ సర్దేశాను ఆ కిటికీ ప్లేస్‌లోని. సో, ఇప్పుడు నేను సర్దుతున్న 2 కబోర్డ్స్ వచ్చేసి ఒకటి మా నాన్నది, కిందదొచ్చేసి మా అమ్మది. సో, పై కబోర్డ్‌లో మా తాతయ్య ఫోటో, అలాగే థర్మాకోల్ షీట్ లాస్ట్ టైమ్ మేము వినాయక చవితికి వినాయకుడి వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌కంటే ప్రిపేర్ చేసింది. అవన్నీ మళ్ళీ డెకరేషన్ తీసేసి మళ్ళీ అక్కడ థర్మాకోల్ షీట్స్ అనేవి దాచామనమాట. అంటే మళ్ళీ దేనికైనా పనికొస్తాయన్నట్టు దాచాం. కానీ పనికిరానివి వాటిలోనే పొదుపు చూపిస్తాం కాబట్టి దాచుకున్నాం. సో, ఇక్కడ మా నాన్న వస్తువుల్లో ఒకటి చెప్తాను. మా నాన్న వస్తువుల్లోని ఏదైనా మనకి పనికి రాదు అనిపించి అది పాడేసామనుకోండి, మనకి పనికి రాదు అనిపించి పాడేసిన వస్తువే మా నాన్నకది పనికొచ్చే వస్తువు. సో, కాబట్టి అక్కడ ఏ వస్తువు తీసామో అలా నీట్‌గా సర్దేయడం బెటర్. ఎందుకంటే తర్వాత ఆ చిన్న దాని కోసం మనకి హెడేక్ తెచ్చుకోవడం అవసరమా చెప్పండి? సో, అందుకే ఎక్కడియి అక్కడ మా నాన్నవైతే ఎలా తీసినా అలా పెట్టేసాను. సో, కింద వచ్చేసి మా అమ్మ శారీస్, అలాగే శారీ ఇన్నర్స్ అన్నీ కూడా నీట్‌గా సర్దుతున్నాను. బ్లౌజెస్ ఇవన్నీ సర్దుతున్నాను. మా అమ్మవి సర్దినా కామన్ లేండి. ఎందుకంటే మళ్ళీ 2 డేస్‌లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాకపోతే రూమ్ అంతా సర్దుతున్నప్పుడు అవి ఎలా వదిలేస్తాం చెప్పండి? సో, అవి కూడా సర్దేశాను. సో, ఇంతేనండి. ఫైనల్‌గా ఉన్న వాటితోనే రూమ్ అంతా నీట్‌గా సర్దేశాను. సో, రూమ్ సర్దడం అంటే కొత్త వస్తువులేవో తెచ్చి మళ్ళీ సర్దడం కాదండి. సో, అంత బడ్జెట్ ఏమీ లేదు మనకి. సో, ఫ్యూచర్‌లో అంత బడ్జెట్ వస్తే అలా కూడా చేద్దాం. సో, బెడ్‌షీట్ కూడా మార్చేసాను నీట్‌గా. కిందంతా మా తుడిసేసి మళ్ళీ మాప్ అయితే పెట్టేసాను. ఫస్ట్ టైమ్ మా అమ్మ క్లీన్ చేసింది. సో, సెకండ్ టైమ్ మళ్ళీ క్లీన్ చేసి మాప్ అయితే పెట్టేసాను. సో, రూమ్ అంతా సర్దిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నాను కదా! మా చెల్లి బెడ్ మీద కాఫీ ఏసిందంట. బెడ్‌షీట్ మళ్ళీ మార్చాల్సొచ్చింది. చాలా కోపమొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నా. సో, ఇంతేనండి ఈ వీడియో అయితే. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.